మేము చేసే వీడియోస్ మీరు తక్షణమే పొందాలనుకుంటే మా యొక్క ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నమస్కారం, ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో హోమ్ లోన్ స్విచ్చింగ్ అంటే ఏమిటి, అసలు మన యొక్క హోమ్ లోన్ని ఒక బ్యాంక్ నుండి ఇంకొక బ్యాంక్కి ఎలా షిఫ్ట్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, అండ్ మెయిన్ థింగ్ అసలు షిఫ్ట్ చేసుకోవడం వలన మనకి ఎంత డబ్బు ఆదా అవుతుంది, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, అసలు హోమ్ లోన్ స్విచ్చింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఒక బ్యాంక్లో హోమ్ లోన్ తీసుకుని ఉన్నారనుకుందాం. ప్రతి నెల ఈఎంఐలు కడుతున్నారు, దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ బాగా ఎక్కువ. అదే వేరే బ్యాంక్స్లో చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉందనుకుందాం. రీసెంట్గా చూసినట్లయితే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు చాలా బ్యాంకులు తగ్గించినాయి. కెనరా బ్యాంక్ తగ్గించింది, ఎస్బీఐ తగ్గించింది, ఇలా చాలా బ్యాంక్స్ తగ్గించినాయి. సో రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మీ మీద వడ్డీ భారం అన్నది ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు ఈ బ్యాంక్ నుండి వేరే బ్యాంక్కి హోమ్ లోన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. దానినే హోమ్ లోన్ స్విచ్చింగ్ అంటాం. సో ఈ రకంగా మీరు చాలా డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్, ఇది ఎప్పుడు వర్తిస్తుందంటే, ఎప్పుడైతే మీరు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. అనగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు హోమ్ లోన్ తీసుకుంటున్నారు అనుకుందాం. ఈరోజు మీరు బ్యాంక్కి వెళ్ళి, సార్ మాకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కావాలని చెప్పినట్లయితే ఆ వడ్డీ రేట్ అన్నది ఫిక్స్డే. ఈరోజు ఎంతైతే వడ్డీ రేట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్యూర్ అనేది 15 సంవత్సరాలు తీసుకున్నారనుకోండి, ఈ 15 సంవత్సరాలు అదే వడ్డీ రేట్. అదే మీరు ఫ్లోటింగ్ రేట్ తీసుకున్నట్లయితే ఎప్పుడైతే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినా పెంచినా అది మీకు వర్తిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెంచిందనుకోండి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కట్టాల్సిందే, అదే తగ్గించిందనుకోండి మీరు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే కట్టాలి. సో అందుకని చెప్పే చాలామంది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ని సెలెక్ట్ చేసుకోరు, ఎక్కువ మంది ఫ్లోటింగ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ రకంగా మీరు ఎప్పుడైతే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారో అలాంటప్పుడు మీకు నచ్చిన బ్యాంక్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది, మీరు ఫ్లోటింగ్ రేట్ సెలెక్ట్ చేసుకున్నారు, అది మీకు వర్తిస్తుంది. ఇది ఎలా వర్క్ అవుద్ది అనమాట. ఈ హోమ్ లోన్ని ఒక బ్యాంక్ నుండి ఇంకొక బ్యాంక్కి షిఫ్ట్ చేసుకోవడం వలన మీరు ఎంత డబ్బు సేవ్ చేసుకోవచ్చో చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 50 లక్షలు హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఎన్ని సంవత్సరాలకి? 15 సంవత్సరాలకి, అనగా 180 మంత్స్ అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? 7.4%కి తీసుకున్నారు. 7.4% అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించినాయి. అండ్ మంత్లీ ఈఎంఐ వచ్చేసి 46,067 రూపాయలు అనుకుందాం. సో మీరు మొత్తం ఈ 15 సంవత్సరాలు అయ్యేసరికి ఎంత వడ్డీ పే చేయాలి? 32,92,050 రూపాయలు పే చేయాలి. అంటే మీరు 50 లక్షలు హోమ్ లోన్ తీసుకున్నట్లయితే ఈ 15 సంవత్సరాల పాటు మీరు ఆ 50 లక్షలకి ఎంత వడ్డీ పే చేయాలంటే 32,92,050 రూపాయలు పే చేయాలి. అదే ఇక్కడ వడ్డీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇంకొక బ్యాంక్కి షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్కి ఎస్బీఐ తీసుకుందాం. ఎస్బీఐలో ఫర్ ఎగ్జాంపుల్గా 6.9% ఉందనుకుందాం. పాత బ్యాంకులో ఎంత ఉంది? 7.4%. ఈ కొత్త బ్యాంకులో అనగా ఎస్బీఐలో 6.9% ఉంది కాబట్టి మీరు ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్కి షిఫ్ట్ చేసుకున్నారనుకుందాం. ఇక్కడ మళ్ళీ 2 సినారియోస్ ఉంటాయి, మీకు నచ్చిన సినారియో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కదా, తగ్గినందుకు మీరు కట్టాల్సిన ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. సో మీరు మంత్లీ ఎంతైతే ఈఎంఐ కడుతున్నారో ఆ ఈఎంఐని కాస్త తగ్గించుకోవచ్చు. టెన్యూర్ అంతే ఉంటుంది, కాకపోతే మీరు మంత్లీ ఎంతైతే కడుతున్నారు ఈఎంఐ దాన్ని తగ్గించుకోవచ్చు, కాస్త భారం తగ్గుద్ది. సెకండ్ వన్ ఏంటంటే, ఈఎంఐ ఎంత కడుతున్నారు అంతే ఫిక్స్, మీరు పాత బ్యాంక్ నుంచి ఎంత కడుతున్నారు అంతే ఉంటుంది, కాకపోతే మీరు కట్టాల్సిన టెన్యూర్ తగ్గుద్ది అనమాట. కొన్ని మంత్స్ మైనస్ అవుతాయి, కొన్ని మంత్స్ కట్టక్కలేదు. అంటే ఈ లోన్ని కొన్ని మంత్స్ ముందుగానే దీన్ని మీరు క్లోజ్ చేయొచ్చు. ఈ రకంగా 2 సినారియోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ సినారియోనే సెలెక్ట్ చేసుకున్నారనుకుందాం. ఈ కొత్త బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.9% కాబట్టి మీరు కట్టవలసిన కొత్త ఈఎంఐ ఎంత అంటే 44,662 రూపాయలు. మీరు ఇదివరకు చూసుకున్నట్లయితే పాత బ్యాంక్లో 46,067 రూపాయలు కట్టేవారు. అంటే మీరు హోమ్ లోన్ షిఫ్ట్ చేసుకోవడం వలన మీరు ఎంత అమౌంట్ని సేవ్ చేసుకుంటున్నారు? 1,405 రూపాయలని సేవ్ చేసుకుంటున్నారు. సో టోటల్ కట్టాల్సిన వడ్డీ 30,39,221 రూపాయలు. పాత లోన్తో కంపేర్ చేసుకున్నట్లయితే, అనగా పాత బ్యాంక్ యొక్క వడ్డీతో కంపేర్ చేసుకున్నట్లయితే మీరు చాలా అమౌంట్ సేవ్ చేసుకున్నారు. పాత బ్యాంక్లో 32,92,050 రూపాయలు కట్టాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ కడుతున్నారు. అనగా మీరు హోమ్ లోన్ని ఒక బ్యాంక్ నుండి ఇంకొక బ్యాంక్కి షిఫ్ట్ చేసుకోవడం వలన 2,52,829 రూపాయలు సేవ్ చేసుకున్నారు. కేవలం ఒక బ్యాంక్ నుండి ఇంకొక బ్యాంక్కి షిఫ్ట్ చేసుకోవడం వలన. ఇంకా సెకండ్ సినారియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఈఎంఐ సేమ్ ఉంటుంది. అనగా మనం పాత లోన్లో ఎంతైతే ఈఎంఐ కడుతున్నామో మంత్లీ అంతే ఈఎంఐ ఉంటుంది. కాకపోతే ఇక్కడ టెన్యూర్ అనగా మంత్స్ చూసుకున్నట్లయితే కేవలం 169 మంత్స్ మాత్రమే కట్టాలి. అంటే 11 మంత్స్ ముందుగానే ఈ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఎంత డబ్బును సేవ్ చేసుకుంటున్నామంటే 4,61,988 రూపాయలు మనం సేవ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ముందుగానే ఈ లోన్ క్లియర్ చేస్తాం. ఆ తర్వాత 11 మంత్స్కి మనం వడ్డీ కట్టక్కర్లేదు కదా. సో ఈ రకంగా ఇది వర్క్ అవుతుందన్నమాట. ఒక్కసారి మీ హోమ్ లోన్ షిఫ్ట్ చేసుకుంటే మీరు 4 లక్షల వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హోమ్ లోన్ని ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి ఎలా షిఫ్ట్ చేసుకోవాలో దాని యొక్క ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో హోమ్ లోన్ తీసుకుని ఉన్నారు, ఇదివరకు అది కడుతూ ఉన్నారు, అది మీకు నచ్చలేదు, మీరు ఎస్బీఐలోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ముందుగా మీరు ఏ బ్యాంక్ అయితే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్కి వెళ్ళి A to Z డీటెయిల్స్ కనుక్కోవాలండి. చెప్పాలి, సార్ మీ బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది, మేము ఈ బ్యాంక్ షిఫ్ట్ అవుతాం, సో డీటెయిల్స్ చెప్పండి అంటే వాళ్ళు A to Z డీటెయిల్స్ చెప్తారు. ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంటుంది, ఛార్జెస్ ఎంత ఉంటాయి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి చెప్తారు. అండ్ మెయిన్ థింగ్, మీరు కనుక టెన్యూర్ని తగ్గించుకోవాలనుకుంటే ఎన్ని మంత్స్ తగ్గుతాయి, అండ్ ఈఎంఐస్ తగ్గించుకోవాలనుకుంటే మంత్లీ ఎంత ఈఎంఐ సేవ్ అవుతుంది, ఇవన్నీ కనుక్కోవాలి. ఆ తర్వాత మీ యొక్క ప్రూఫ్స్ని సబ్మిట్ చేయాలి. అనగా ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్, అండ్ మెయిన్ థింగ్ పాత లోన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కొత్త బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో వాళ్ళు మీ ప్రూఫ్లన్నీ చూసిన తర్వాత మీకు శాంక్షన్ లెటర్ ఇస్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఆ శాంక్షన్ లెటర్ కనుక ఇవ్వలేదంటే వాళ్ళు రిజెక్ట్ చేసినట్లే. అప్పుడు మీరు ఇంకొక బ్యాంక్ని చూసుకోవడం చాలా బెటర్. అండ్ ఇప్పుడు మీ యొక్క ఓల్డ్ బ్యాంక్ ఉంది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆ ఓల్డ్ బ్యాంక్కి వెళ్ళి సార్ మేము ఇలా షిఫ్ట్ అవుతున్నాం వేరే బ్యాంక్కి, మాకు శాంక్షన్ లెటర్ కూడా వచ్చేసింది అని మీరు చెప్పినట్లయితే వాళ్ళంతా ఒప్పుకున్నట్లయితే మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు. ఎలాంటివంటే ప్రీ క్లోజర్ డాక్యుమెంట్, ఎన్ఓసి మరియు లెటర్స్ ఉంటాయి కొన్ని, ఆ లెటర్స్ అన్నీ మీకు ఇస్తారనమాట. అవి తీసుకెళ్ళి న్యూ బ్యాంక్లో సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత న్యూ బ్యాంక్ వాళ్ళు కూడా అన్నీ చూసి ఓకే అనుకున్న తర్వాత వాళ్ళు ఒక చెక్ని ఇష్యూ చేస్తారనమాట. అనగా మనం పాత బ్యాంక్లో ఎంతైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో అంత అమౌంట్ చెక్ని ఇష్యూ చేసి మనకి ఇస్తారనమాట. సో ఆ చెక్ని తీసుకెళ్ళి ఓల్డ్ బ్యాంక్లో సబ్మిట్ చేసినట్లయితే క్లియర్. అంటే మనం ఎంతైతే లోన్ ఇంకా పే చేయాలో ఆ లోన్ మొత్తం మన కొత్త బ్యాంక్ వాళ్ళు పాత బ్యాంక్కి ఇష్యూ చేసినట్టు. సో పాత బ్యాంక్కి మనకి ఇక్కడతో సంబంధం కట్ అయిపోయింది. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ చెక్ను రిసీవ్ చేసుకుంటారో అప్పుడు కొన్ని లెటర్స్ ఇస్తారు, ఇంకా అయిపోయింది మాకు సంబంధం లేదు దీంతో కట్టు అని చెప్పి కొన్ని లెటర్స్ ఇస్తారు. ఆ లెటర్స్ కనుక మరి తీసుకెళ్ళి కొత్త బ్యాంకులు ఇచ్చినట్లయితే అప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. అప్పటి నుంచి కొత్త బ్యాంక్ వాళ్ళు మీకు రుణం ఇచ్చినట్లు మాట. సో ప్రతి నెల ఈఎంఐస్ కొత్త బ్యాంక్ వాళ్ళకి కట్టుకోవాలి, ఎంతైతే వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారో అది కూడా కొత్త బ్యాంక్ వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మీరు ఒక బ్యాంక్ నుండి ఇంకో బ్యాంక్కి మీ యొక్క హోమ్ లోన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. సో మీరు కనుక అధిక వడ్డీ కడుతున్నట్లయితే, అంటే మీరు ప్రజెంట్ ఉన్న బ్యాంక్కి అధిక వడ్డీ ఉన్నట్లయితే ఇప్పుడే షిఫ్ట్ అవ్వడం చాలా ముఖ్యం. ఈ రకంగా షిఫ్ట్ చేసుకోవడం వలన మీరు 4 lakh రూపీస్ వరకు సేవ్ చేసుకోవచ్చు. దీని గురించి కానీ, హోమ్ లోన్ గురించి కానీ, బిజినెస్ లోన్ గురించి కానీ ఎటువంటి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ ద్వారా మీరు మా యొక్క ఎక్స్పర్ట్స్తో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగవచ్చు. సో మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do you want answers to all your finance and money related queries? Then subscribe to our YouTube channel now and download the Financial Freedom app from the link given in description box.